పెద్ద గుండా ఉన్నాడా, అందరిని భయపడిపించి ఎన్నడూ కొట్టింది లేదు, నన్ను కొట్టాలని లేదు, రెండు లేవు. మీ పర్సనాలిటీ చూసి అలాగే అనిపిస్తుంది. ఉంది కానీ ఉన్నా మొదటి వచ్చేసి, కానీ నేను ఎవరిని నా లైఫ్లో ఒకరు కొట్టిందే లేదు. ఎవరు నన్ను కూడా కొట్టింది తక్కువనే, ఎవరికి నా మీదకి రాలేదు ఎన్నడూ కూడా. నన్ను చూస్తేనే శత్రు కూడా ఎన్నడూ కూడా నా మీదకి రాలేదు, అది మాత్రం నా లక్. అయితే నాకు అర్థమైంది, అరే ఏంద్ర ఎట్లా అని. అప్పుడు నా దగ్గరకు వచ్చారు. నా దగ్గర అప్పటికే ఒక్కరోజు పిలిస్తే 4,000-5,000 మంది ఉన్నారు, పెద్ద మీటింగ్ కండక్ట్ చేసి. అప్పుడు నాకు అర్థమైంది, అరే వీడికి స్టఫ్ ఉంది వీడి దగ్గర. ఇక బాగా సపోర్ట్ చేసిన. ఆ డబ్బు ఏనికి వచ్చాడు, నువ్వు డబ్బు వద్దు నాకేదో సార్, ఈసారి నీకు ఫ్రీగా పనిచేస్తాను. నేనే కారు ఎంగేజ్ చేసుకున్నా. ఇక భగవంతుని దయలో నేను స్తోమత నాకు కొద్దిగా ఉన్నామన్నే, పెద్ద ధనవంతుని కాకపోతే ఉన్నోనే. మా ఆయన మాకు 300 ఎకరాలు సంపాదించాడు. 300 ఎకరాలు సంపాదిస్తే అది పోయి మాకు ఇప్పటికి కూడా 89 ఎకరాలు మిగిలింది. ఇది మా ఆనందంలో పంచుకున్నాం. ఏం పోయి ఆడికి పోయింది అంటే ఇక అట్లా అమ్మినాం. అది రాజకీయాల్లో అబ్బకే ఏం చేస్తాం, అమ్మేశారా? పోగొట్టుకునేది ఎక్కువ. రాజకీయాల్లో సంపాదిస్తారు కదా. నేను అంత ప్లాన్ చేయలే, దాన్ని హానెస్ట్ అనండి నేను, కానీ అసమర్థత కూడా అంట. ఎందుకంటే అంత ప్లాన్ చేయలేకపోయాను నేను. ఎంతసేపు ఇక్కడనే సరిపోయింది. సరే అదొక సబ్జెక్ట్గా, అందుకే జైల్లో తిరుగుతున్నారు. నేను ఎప్పుడు హానెస్ట్గా, నేను ఎప్పుడు ఇక నయం జైల్లో వచ్చింది, కానీ నేను ఇంకా తక్కువ మారుతి కార్లు కూడా తిరిగాను నేను. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా గొప్పగా ఉండాలని ప్రయత్నం చేయలే, జనంలో ఉండాలని. గొప్పగా తిరిగితే బాగా సంపాదించాడు చిత్తరంజన్, అట్లా కూడా కాదు, నా నేచరే అట్లా ఉండే. ఇప్పుడు అట్లే ఉంది, అప్పుడే. మంత్రి ఉన్నప్పుడు కూడా జనం అందరూ నా కార్యకర్తలందరూ కూడా మంత్రి మిద్దె మీదకి పోయి నా దగ్గర మిద్దె మీద కూడా టీవీ మీద కూర్చొని నేను నా వెంబడి అందరూ భోంచేసేవాళ్ళు. నేను లేకున్నా మా వదినే అన్నం పెట్టాను, అందరూ మాట్లాడాను. అంటే అంత ఫ్రీడమ్. మేము రాజకీయాలను ఎప్పుడు రాజకీయాలు చూడలే, నేను మాత్రం. నన్ను కూడా ఎవరు చూడలే. ఇప్పుడు కూడా ఇన్నేళ్ళ గ్యాప్ తర్వాత కూడా నేను ఏ ఫంక్షన్ ఎక్కడ పోయినా మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు, అందరూ విపరీతంగా గౌరవిస్తాను నన్ను. ఎందుకంటే నేను ఎప్పుడు రాజకీయాలను ఉపయోగించుకుందామని ఎవరిని ప్రయత్నం చేయలే. ఓన్లీ అభిమానంగానే, ప్రేమగానే, సిద్ధాంతపరంగానే పోయినాం. అట్లే సక్సెస్ అయినాం, ఫెయిల్ కూడా అయినాం, సక్సెస్ కూడా అయినాం. కాబట్టి ఆ మార్పు నేను ఇప్పటికి కూడా మార్పు నేను కోరదలుచుకోలే. ఏ విధంగా నేను రాజకీయాల నుంచి పైకి వచ్చానో అదే విధంగా ఉండాలనేది నా ఆలోచన. నేను 85 ఎలక్షన్లో, మీరు ఆ మాట అందుకు చెప్తున్నాను, 85 ఎలక్షన్లో తిమ్మాయపల్లి అని ఒక గ్రామం ఉంది, రూపులాని సర్పంచ్ మొన్ననే పోయారు. ఆయన గురించి మళ్ళీ పారు చెప్తాను మీద. మీటింగ్ అప్పటికో మర్డర్ జరిగింది, ఆడ కొట్టుకున్నారు. జయపాడి ఫాలోవర్స్ మర్డర్ చేశారు. పెద్ద ఫాలోవర్స్ అప్పుడు ఆ రోజుల్లో ఆయన ఫాలోవర్స్ మర్డర్ చేశారు మన వాళ్ళను కాంగ్రెస్. పెద్ద గడబడు, రక్తపాతం అయినటువంటి బూత్లో నేను అందరు మీటింగ్ పెట్టి చెప్పిన, నాకు మీరు ఎవ్వరు ఓట్లేదు, మీరు డైరెక్ట్గా వచ్చి అరే రూపులో నాయకు నువ్వు వచ్చి నా ఇంట్లో ఉండు, నువ్వు నీ ఓట్లు వద్దు, నాకు మీరు ఎవరికైనా వేసుకోండి, మీరు ఒక్కరిని కొడితే నాకు వద్దు, మీరు కొట్టుకునే నాకు ఓటే వద్దు అని చెప్పొచ్చాను. ఎందుకలా? అంతే నాకు. ఎందుకంటే మీరు ఎవడో వాడి తెచ్చి వీడి తెచ్చి నేను గెలిస్తే ఇంక కొడితే అంటే నా మైండ్ అట్లా ఉన్నది. అదేవిధంగా మళ్ళీ రాణిపేట ఊర్లో ఇప్పుడు రబ్బాని మంచి లీడర్, ఇప్పుడు జెడ్పీటీసీ ఉన్నాడు, మంచి లీడర్, ఇప్పుడు వర్క్ బోర్డు చైర్మన్. ఇప్పుడు కూడా అతని ఊర్లో కూడా రాణిపేటలో పెద్ద గొడవ, ఇంటి మీద ఫైట్ చేసినారు. అసలు భయంకర పరిస్థితి. చెప్పిన రబ్బాని వచ్చి ఇంట్లో ఉండదు, తీసుకొచ్చి కలుగుడులో పెట్టి నాకు ఓట్లే వద్దు నీవు అని చెప్పాను. నేను ఓట్ల కొరకు ఒక బలి చేయడానికి ఇంట్రెస్ట్ చూపలేదు ఎక్కడ కూడా. అట్లే సక్సెస్ కూడా అయినాం. అందుకే చెప్తున్నాను నేను అదేవిధంగా ఇప్పుడు కూడా అదే విధంగానే మైండ్ మేకప్ చేసే ఉండాలి. నేను కొత్తగా తీసి గ్రూపులు చేసి వాందని వీందని నేను ఎప్పుడు అది చెప్పాను, రాజకీయాలు ఎప్పుడు చేయలేదు నేను ఇంతవరకు. ఇప్పటికి కూడా నాకు ఓన్లీ డెవలప్మెంట్స్, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలు, ఆ మైండ్ అనేది ఇప్పుడు పోలే. నా జీవితంలో నన్ను కులాన్ని కానీ మతాన్ని కానీ ఎవరు అడగలే, నేను ఎవరిని అడగలే ఇంతవరకు. అందరూ నా అన్న అన్నారు, నేను కూడా అన్నారు, అంతే అన్న కూడా ఇంట్లో బయట ఇప్పటికి కూడా అంతా నాకు ఫ్రీ అని ఎక్కడ చెప్పుకోలే కూడా. మా ఇంట్లో మొత్తం ఫ్రీ అంటే చక్కగా అందరం కలిసి ఉండేది. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి పెరిగినట్టు ముస్లిం అమ్మాయిలు ఉండ్రి, వాళ్ళ పెళ్ళి మన ఇంట్లో చేసినాం, మన ఇంట్లోనే మన ఇల్లు ఇచ్చి వాళ్ళ పెళ్ళిని మనం చేసినాం. మీరే చేశారా? ఆ రోజుల్లో మంత్రి ఉన్నాను. ఆ రోజుల్లో ఆయన పెద్ద హిందూ ముస్లిం కొట్లాడవుతున్నది. అందరూ అడిగినారు, పెరసోళ్ళు వీడింత పెద్ద ఫైటింగ్ అవుతుంది, మీరు మీ ఇంట్లో అంటే అరే నా బిడ్డలో చేస్తున్నా భయ పెళ్ళి, మీరెందుకు అవి ఏ రిలీజ్ అయితే నాకెందుకు, నా బిడ్డలని పెళ్ళి చేస్తున్నా. ఒక ఎస్సీ అమ్మాయిలో చేసినాం, వేరే బీసీలో చేసినాం. ఒక బ్రాహ్మణ్ శర్మ అనే అడ్వకేట్ ఉండే, నా దగ్గర చిన్నప్పుడు పాప ఉన్నాడు, అతని మ్యారేజ్ మా ఇంట్లో జరిగింది, వాళ్ళ చెల్లెల మ్యారేజ్ జరిగింది. ఈ విధంగా ఒక ప్రేమను మేము పొందడానికి ప్రయత్నం చేసినాం, కానీ ఒక వ్యవస్థ నుంచి నేను ఎప్పుడు లాభం పొందడానికి ప్రయత్నం చేయాలి. అది చాలామంది నష్టం జరుగుతున్నారు, కానీ నాకు లాభం కూడా జరిగింది.
ఎప్పుడు మైండ్ డెవలప్మెంట్ ఎక్కడ కాంప్రమైజ్ గారు ఇక్కడ. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. మీ చిర్ల జగ్గిరెడ్డి ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.